లక్కీ క్యాట్స్ ను ఇంట్లో పెట్టుకుంటే సిరి సంపదలకు కొదవుండదు. ఎక్కడికో పని మీద ఫాస్ట్ గా బయలుదేరి బయటకు రాగానే ఒక పిల్లి ఎదురొచ్చింది. ఇక ఈ పని జరిగినట్లేనని చిరాకుగా శక్తిని కోల్పోయి కొద్దిసేపు కూర్చుని మంచినీళ్ళు తాగేసి మళ్ళీ పయనమవుతారు. అదే నల్లపిల్లి ఎదురైతే కీడు జరుగుతుందని చాలా మంది భావిస్తారు. ఇక చాలా మంది అయితే పిల్లులను దగ్గరికి చేర్చుకోరు. ఇంట్లో కూడా పెంపుడు జంతువులుగా పెంచుకోవడానికి ఇష్టపడరు. కేవలం మన దేశంలో మాత్రమే కాదు, చాలా మంది ఇలానే భావిస్తారు. కానీ ఆ దేశంలో మాత్రం పిల్లిని అదృష్టంగా భావిస్తారు. మనం ఫాలో అవుతున్న మూఢనమ్మకాలను వాళ్ళు అస్సలు పట్టించుకోరు. వారే జపాన్ దేశస్థులు. టెక్నాలజీ పరంగా దూసుకెళ్తున్న వీరు ఒకప్పుడు తమ పాపాలు తొలగిపోవటానికి ఎలాంటి కీడు జరగకుండా లాఫింగ్ బుద్ధాలను తమ ఇళ్లలో ఉంచుకునేవారు. తాజాగా వాటిని భర్తీ చేస్తూ లక్కీ క్యాట్స్ ను ఉంచుతారు. ఈ లక్కీ క్యాట్స్ ను తమకెదురుగా ఇంట్లో, ఆఫీసులలో ఉంచుకోవడం వల్ల వ్యతిరేక శక్తులు దారి చేరవని, ఎటువంటి కష్ట నష్టాలు తమని కలగవని, ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు వాటిని చూస్తూ వెళితే మనకంతా అదృష్టం కలుగుతుందని జపాన్ దేశస్థులు నమ్ముతారు. ప్రస్తుతం అక్కడ లక్కీ క్యాట్ సేల్స్ విపరీతంగా ఉందట. లాఫింగ్ బుద్ధ బొమ్మలను పక్కన పెట్టి మరీ లక్కీ క్యాట్స్ ను ఉపయోగిస్తున్నారంటే వాళ్ళు ఎంతలా నమ్ముతున్నారో అర్థం చేసుకోవచ్చు. మీకు తెలుసా, ఒకసారి అంతర్జాతీయ వేలల్లో ఓ లాఫింగ్ బుద్ధ విగ్రహం $10 లక్షల అమ్ముడుపోయింది. కానీ జపాన్ లో మాత్రం లాఫింగ్ బుద్ధ బొమ్మలను పక్కన పెట్టి మరీ లక్కీ క్యాట్స్ ను ఉపయోగిస్తున్నారు. సాంకేతికకు పర్యాయ పదంగా మారిన జపాన్ లో ఇప్పుడు లక్కీ క్యాట్స్ బొమ్మలు బాగా అమ్ముడవుతున్నాయి. లక్కీ క్యాట్స్ బొమ్మల్ని ఇంట్లో ఉంచుకోవడం ఫ్యాషన్ గా మారింది. బ్లాక్ క్యాట్లు పాపాలను పోగొడతాయని, వ్యతిరేక శక్తులను పాలద్రోలతాయని చెప్తుంటారు. ఒకప్పుడు లాఫింగ్ బుద్ధాలను పాపాలు తొలగించుకోవటానికి సిరి సంపదలుగా ఇంట్లో పెట్టుకున్న వారు ఆ ప్లేస్ లో ఇప్పుడు లక్కీ క్యాట్స్ ను పెట్టుకుంటున్నారు. నమ్మకం సంగతి పక్కన పెడితే ఈ బొమ్మలను అమ్మే విక్రయదారులకు మంచి లాభాన్ని సంపాదించి పెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.